కష్టే ఫలి. కొంతమంది ఎంతో కష్టపడినా విజయం అంత తొందరగా దక్కదు. అలాగని ప్రయత్నం మానొద్దు. విజయం కూడా నీకు పరీక్ష పెడుతుంది, నీలోని ఓపికని, తెగువని గుర్తించేందుకు. అలా కష్టాల కొలిమిలో నలిగితే ఆ విజయం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పే వీడియో ఇది. అది తమిళనాడులోని ఉత్తర అంబర్ ప్రాంతం. చాలా రద్దీగా ఉంది. సడన్ గా ఓ హోటల్ ముందు కార్ ఆగింది. దాని వెనుకే మరికొన్ని కార్లు. అందులోంచి ఓ ఆఫీసర్ దిగి సరాసరి హోటల్లోకి వెళ్లిపోయాడు. ఫార్మల్ డ్రెస్, చక్కగా ఇన్షర్ట్ వేసుకున్నాడు. కళ్ళకి కళ్ళద్దాలు. పక్కనే ఓ వ్యక్తి కాగితాలు పట్టుకొని నిలబడ్డాడు. ఇక అతన్ని చూసి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చిన హోటల్ యజమాని, ఏం కావాలి సార్, ఈ టేబుల్ మీద కూర్చోండి అంటూ కుర్చీని శుభ్రం చేసి మరి అడిగాడు వినయంగా. ఇక వచ్చిన వ్యక్తి కళ్ళద్దాలు తీసి హోటల్ యజమాని వైపు చూశాడు. అంతే, హోటల్ యజమాని కళ్ళలో ఆనందం. తెలియకుండానే కన్నీళ్లు కారిపోతున్నాయి. ఓర్ని గణేషు, నువ్వేనా? సూటు బూటుతో అచ్చం కలెక్టర్ సార్లా ఉన్నావయ్యా అన్నాడు. కలెక్టర్లా ఉండడం కాదు బాబాయ్, కలెక్టర్ని అన్నాడు ఆ వ్యక్తి. నువ్వు కష్టపడ్డదానికి కలెక్టర్ ఏంటి? దానికంటే పెద్ద పోస్ట్ కూడా వచ్చుందని నాకు ముందే తెలుసు అన్నాడు సంతోషంతో ఆ హోటల్ యజమాని. అలా కలెక్టర్ గా వచ్చిన వ్యక్తి ఒకప్పుడు ఈ యజమాని హోటల్లోనే సర్వర్ గా పనిచేశాడు. అందుకే ఈ ప్రేమ నిజంగా ఎంత గొప్పగా ఉందో కదా. ఇంతకీ ఆ కలెక్టర్ ఎవరు? ఈ స్థాయికి రావడానికి ఆయన కష్టాలేంటో మీరు చూసేయండి. తమిళనాడు ఉత్తర అంబర్ సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో జయ గణేష్ పుట్టారు. నిరుపేద కుటుంబం, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. నలుగురు తోబొట్టువులలో పెద్దవాడైన గణేష్ కి చిన్నప్పటి నుంచే చాలా తెలివితేటలు ఉండేవి. తమ స్తోమతకు తగ్గట్టే సొంతూరులోనే తన ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు గణేష్. 12వ తరగతిలో 91% మార్కులతో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. ఆ తర్వాత తాంతై పెరియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీట్ సంపాదించి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇంజనీరింగ్ పట్టా పొందిన తర్వాత గణేష్ జీవితం మరింత కష్టాల్లో కూరుకుపోయింది. తండ్రి చేసే ఆదాయం ఎటూ సరిపోయేది కాదు. ఉడత సాయంగా జయ గణేష్ కూడా ఒక ఉద్యోగంలో చేరారు. జీతం 2500. అయితే ఆ జీతంతో తన కుటుంబాన్ని పోషించడం కుదరదని భావించి సివిల్స్ పై దృష్టి సారించారు. కానీ సివిల్స్ అంటే మాటలా? మహామహులే మా వల్ల కాదు బాబోయ్ అంటారు. కానీ గణేష్ కష్టపడ్డాడు. 6 సార్లు ప్రయత్నించినా జయ గణేష్ విజయం సాధించలేదు. కొన్నిసార్లు ప్రిలిమ్స్ పోతే, ఇంకొన్నిసార్లు మెయిన్స్ లో పోయింది. ఓడిపోతే వచ్చే చీత్కరాలు తెలిసిందే కదా. చదివే కాదయ్యా, ఆ అదృష్టం కూడా ఉండాలి. ఈ జన్మకు నీకు ఆ అదృష్టం లేనట్టుందిలే. చక్కగా ఏదైనా ప్రైవేట్లో ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకో. ఈ సివిల్స్ గివిల్స్ అంటూ పెద్ద పెద్ద తలనొప్పులు ఎందుకని ఉచిత సలహాలు ఇచ్చే బ్యాచ్ మాటలకి జయ గణేష్ ఎంతో నిరుత్సాహపడ్డాడు. ఓవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపనతో గణేష్ నరకం అనుభవించారు. అన్ని ఇబ్బందుల్లో కూడా భరిస్తూనే సివిల్స్ లక్ష్యంపై ఉన్న కోరికను మాత్రం వదల్లేదు. ఇంటికి పెద్దోడు కావడంతో కుటుంబ పోషణ చూసుకోవాల్సిన అవసరం అతడిపై పడింది. దీంతో ఓ హోటల్లో వెయిటర్ గా పని కుదుర్చుకున్నాడు. జీతం తక్కువే, కానీ చదువుకోవడానికి కాస్త సమయం దొరికేది. ఇక ఆ హోటల్ యజమాని కూడా గణేష్ ని ఎంతో ప్రోత్సహించేవాడు. గణేష్ చదువుకుంటుంటే వేరే వెయిటర్లకి పని చేయమని చెప్పేవాడు. అలా వెయిటర్ గా చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూనే తనకు దొరికిన ప్రతి సమయాన్ని ఉపయోగించుకొని సివిల్స్ కి సిద్ధమయ్యాడు గణేష్. మొత్తానికి ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగం సాధించారు. అయితే ఆ ఉద్యోగంలో చేరాలా లేక 7వసారి కూడా సివిల్ సర్వీసెస్ పరీక్షకు ప్రయత్నించాలా అనే సందేహంలో పడ్డాడు. ఒకవేళ ఈ ఉద్యోగం వదులుకొని ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతే అందులో విజయం సాధించకపోతే ఉన్న ఉద్యోగం పోతుంది అనే భయం పట్టుకుంది. చివరకు ఏదేమైనా సరే తన అనుకున్నది సాధించాలి అనే కసితో ఐఏఎస్ అధికారి కావాలన్న తన కోరికకి తొలి ప్రాధాన్యత ఇచ్చాడు. తన 7వ ప్రయత్నంలో ఆల్ ఇండియా 156వ ర్యాంకుతో సివిల్స్ లో విజయం సాధించారు జయ గణేష్. ఇదంతా ఆయన కష్టానికి, పట్టుదలకి నిదర్శనం. అలా నాడు హోటల్లో వెయిటర్ గా పనిచేసిన గణేష్ నేడు ఐఏఎస్ అధికారిగా మారి యువతకు ఆదర్శంగా నిలిచారు. వెయిటర్ గా పనిచేయడానికి ఆయన ఏనాడు సిగ్గుపడలేదు. ఎందుకంటే ఆయన లక్ష్యం గొప్పది. లక్ష్యం తాలూకు కష్టాలు భరించినప్పుడే విజయం కూడా దాసోహం అవుతుంది. నీ స్థాయి ఏదైనా సరే, నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సరే, నీ లక్ష్యం గొప్పదా, దాని దిశగా నువ్వు ప్రయత్నిస్తే ఖచ్చితంగా విజయం సాధించొచ్చు అంటాడు ఈ కలెక్టర్. మరి జయ గణేష్ గురించి విన్న తర్వాత మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ వేసుకోండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.